Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే హరీష్ రావు ఎవరెవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలుసన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ మీటింగ్ వదిలేసి హరీష్ రావు ఢిల్లీ ఎందుకు వెళ్లారంటూ కూడా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు ముఖ్యమంత్రి. అయితే 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానంటూ కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన అన్నారు సీఎం. 2029 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మళ్లీ గెలుస్తామంటూ కామెంట్ చేస్తూనే నాది మహేష్ కుమార్ ది బెస్ట్ కాంబినేషన్ అన్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ముఖ్యంగా అధిష్టానం పిసిసి మార్పు చర్యలు చేపట్టబోతుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కాంబినేషన్ మరి ముఖ్యంగా బెస్ట్ కాంబినేషన్ సీఎం ది పిసిసి చీఫ్ ది అని చెప్పేటువంటి వైనం చేస్తూనే 2034 ఎన్నికల వరకు తెలంగాణలో రాజకీయాల్లోనే ఉంటానని, దాని తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానంటూ కూడా ఆయన గతంలో కామెంట్ చేశారు. తాజాగా కూడా మరోసారి దాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మీటింగ్ వదిలేసి ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ కూడా ప్రశ్నించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్స్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ అంటే? రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్ ను అతలాకుతలం చేశాయి. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అంటే రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి అని చెప్పడం వెనుక అంతరాయం ఏంటంటే ఇప్పటి నుంచే బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయంటే ఆ రెండు పార్టీలు ఒకటే అనేది జనాల్లోకి వెళ్తుంది. సో ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఈజీ అవుతుంది, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈజీ అవుతుంది అనేది కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దాంట్లో భాగంగానే హరీష్ రావు పైన రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అత్యంత కీలకమైన సమావేశాన్ని వదిలేసి హరీష్ రావు అత్యవసరంగా అంటే ఉన్నట్టుండి ఢిల్లీకి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి మరి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. హరీష్ రావుతో ఎవరెవరు సంప్రదింపులు చేస్తున్నారు, ఏ నేతలతో టచ్ లో ఉన్నారు, తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన మరోసారి హరీష్ రావు పైన మరి ఎలిగేషన్ చేసిన పరిస్థితి కనబడుతోంది. తాను బీఆర్ఎస్ లో ఉంటానని హరీష్ రావు చెబుతున్నప్పటికీ నాకు మాత్రం అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా ఆయన మరి పార్టీ మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో కూడా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ కేసీఆర్ పైన ఒట్టేసి చెప్పగలరా వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి? సో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఎవరెవరిని కలిశారో తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మొత్తం ఈ కోవలో తాజాగా కామెంట్ చేశారంటే ముఖ్యమంత్రి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోవచ్చు, లేదా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శగానే భావించాలా? ఖచ్చితంగా సిరాజ్, అంటే నువ్వు నిజంగా పార్టీ మారకపోతే నువ్వు నిజంగానే నికారసైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాడి అయితే అంటే మామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతా ఉంది. నిజంగా పార్టీలో ఉండాలనుకుంటే మరి నువ్వు ఒట్టేసి చెప్పు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతా ఉంది. ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది. ఆ పొత్తులో భాగంగానే హరీష్ రావుకి నచ్చట్లేదు కాబట్టే ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అంటూ కూడా మరోసారి నొక్కి చెప్పిన పరిస్థితి కనబడుతా ఉంది. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ సమీకరణలు అన్ని కూడా మారుతాయని మరి ఆయన మాట్లాడారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా లేకపోతే తెర వెనుక కూడా మరి వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు, బహిరంగంగా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీని వెనుక అంటే హరీష్ రావు మొన్న మీటింగ్ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ లో సీనియర్ నేత 45 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు ఆయన ఆ మీటింగ్ లో కీలకంగా నిర్వహించినటువంటి మీటింగ్ లో లేకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. దాంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా
ఆయన మీటింగ్ వచ్చి మీటింగ్ చూసుకొని సైలెంట్ గా మరి బీఆర్ఎస్ భవన్ వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. కొంతమేర అంటే ఆయన కొన్ని సమస్యల మీదనే మాట్లాడుతున్నాడు, అంత యాక్టివ్ గా మాట్లాడట్లేరు అనేది అయితే మరి ఏదైతే బీఆర్ఎస్ వర్గాల్లో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ ను వీడిపోతారా అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నంత వరకు, కేసీఆర్ ఉన్నన్ని రోజులు కూడా మరి హరీష్ రావు బీఆర్ఎస్ వీడడు అనేది అందరికీ తెలిసిన విషయమే, అది జగమెరిగిన సత్యం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే తనది పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ది ఇద్దరిది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రీసెంట్ గా వచ్చినటువంటి ఎలిగేషన్స్ కానివ్వండి, సో రాజకీయపరమైనటువంటి ఊహాగానాలు కానివ్వండి, మొత్తానికి చెక్ పెట్టేటువంటి కామెంట్ అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి ఇక్కడ ఖచ్చితంగా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ రెండు కామెంట్ అటు బీజేపీ గురించి, బీఆర్ఎస్ గురించి, దాంతో పాటు హరీష్ రావు గురించి, సో ఇవన్నిటిని కూడా కొంత రాజకీయంగా వాడుకోవడానికి చేశాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు ఏదైతే నేను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాను, సో 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని అయితే ఆయన మరి కొట్టిపారేసిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది, కానీ మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది అని అయితే ఆయన చెప్పారు. అయితే పదవుల కంటే తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యము, ప్రజల కొరకు పనిచేయడం అనేది నా ఆలోచన అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు ఇటీవల కాలంలో మహేష్ కుమార్ గౌడ్ మీద వచ్చినటువంటి కథనం కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ మీద వచ్చినటువంటి ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఈ కథనాలు కావచ్చు, బయట జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కావచ్చు, ఇవన్నీ కూడా వాటినన్నిటిని కప్పిపుచ్చడానికి, వాటినన్నిటినీ కూడా తుడిచేయడానికి కామెంట్ చేశారు. ఖచ్చితంగా మరి ఇప్పటికే ఆ కథనం వచ్చిన తర్వాత గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పిసిసిని మారుస్తారా అనే కోణంలో కూడా ఖచ్చితంగా చర్చ జరిగింది. అదైతే గాంధీ భవన్ లో రేవంత్ కంటే కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్కి మరి కాంగ్రెస్ నాయకులు ఎక్కువ కూడా, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది మహేష్ కుమార్ గౌడ్కి సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో దాన్ని కప్పిపుచ్చేలా ఆ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి, ఎందుకంటే ఆ న్యూస్ చేపించిందే, అంటే ఆ వార్త రాపిచ్చిందే అసలు సీఎం అని కూడా చాలా ఊహాగానాలు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా నాది అటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ది ద బెస్ట్ జోడీ. మళ్ళీ 2029లో మా ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ మేము ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎవర్ గ్రీన్ జోడీ మా ఇద్దరిది అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీని బలోపేతం చేసి 2029లో మరి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం కూడా మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వానికి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వం, అటు ఏఐసిసిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది, బెస్ట్ కాంబినేషన్ అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఈ 3 కామెంట్స్, మహేష్ కుమార్ గౌడ్ మీద చేసినటువంటి కామెంట్స్, హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్, బీజేపీ బీఆర్ఎస్ మీద చేసినటువంటి కామెంట్స్, ఈ 3 కామెంట్స్ కూడా రాజకీయంగా ఖచ్చితంగా అంటే రాజకీయాలకు వాడుకునే విధంగా ఉన్నాయి తప్ప ఖచ్చితంగా దీంట్లో ఏది కూడా మరి కరెక్ట్ లేదనేది చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ బీజేపీల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఎవరెవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలుసన్నారు ముఖ్యమంత్రి. మరోవైపు పార్టీ మీటింగ్ వదిలేసి హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కానీ 2034 ఎన్నికల వరకు తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన అని చెప్తున్నాయి. 2029 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మళ్లీ గెలుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నాది మహేష్ కుమార్ గౌడ్ ది బెస్ట్ కాంబినేషన్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్.